నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించినటువంటి మెజర్మెంట్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బోధనలో మాపనం మరియు మదింపు అనేటటువంటివి 2026 మరియు 27 అకాడమిక్ ఇయర్కు గాను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ల వరకు కావడం జరుగుతుంది. ఈ సబ్జెక్టులో మొత్తం 100 మార్కులు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ 100 మార్కుల్లో మీకు 70 మార్కులు అనేటటువంటి థియరీ ఎగ్జామ్లోను, 30 మార్కులు అనేటటువంటి ప్రాక్టికల్గా కాలేజ్లోను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 70 మార్కుల్లో మీకు సెక్షన్ ఏ మరియు సెక్షన్ బిగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సెక్షన్ ఏలో 20 మార్కులు, సెక్షన్ బిలో 50 మార్కులు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్లో మీకు మెజర్మెంట్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్కి సంబంధించినటువంటి రికార్డ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. రికార్డ్, అసైన్మెంట్, సెమినార్ అనేటటువంటివి ఈ కాన్సెప్ట్లతో 30 మార్కులు అనేటటువంటివి కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టైం అనేటటువంటిది 3 అవర్స్గా ఉండడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో ఇక్కడ చూడండి, మీరు బోధనలో మాపనం మరియు మదింపు అనేటటువంటిది ఇక్కడ మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఈ 2 పదాలు ఏవైతే ఉన్నాయో వీటిలో బోధన మనం టీచింగ్ చేస్తున్నప్పుడు మెజర్మెంట్ ఏంటివి, కొలతలు ఏంటి, అదేవిధంగా వాటిని ఎట్లా మదింపు చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్గా ఈ అంశాలకు బేస్డ్ చేసుకొని కొన్ని ఒక 5-6 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. వాటి నుంచే క్వశ్చన్ ఫ్రేమ్లు అవుతాయి. వాటి నుంచే ఎగ్జామ్స్ మనమే ఒక స్కూల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం ఇదంతా మ్యాథమెటికల్గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇదంతా థియరీగానే రాయాల్సినటువంటి అంశం. చూడండి, మొదటి క్వశ్చన్, నికష, మదింపు మరియు మూల్యాంకనం యొక్క అర్థం మరియు భావనను వివరించండి. డెఫినెట్లీ క్వశ్చన్ ఇందులో నికషన, మదింప, మూల్యాంకనమా ఈ 3 పదాలకు సంబంధించినటువంటి ఏదో ఒక దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ కావడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ టెస్ట్. ఇక్కడ నికష అంటే ఏంటి? టెస్ట్. మనం స్కూల్లో టెస్టులు పెడుతుంటాం కదా, ఆ టెస్టులు ఎందుకు పెడతాం, అవి ఏంటి అనేటటువంటి టెస్టులకు సంబంధించి A to Z రాయాలన్నమాట. మదింపు అనేటటువంటిది, మూల్యాంకనం అనేటటువంటిది. ఇప్పుడు మూల్యాంకనం అంటే ఎవల్యూషన్, మదింపు అంటే అసెస్మెంట్. ఈ పదాలు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అన్ని యూనివర్సిటీలకు క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియాల్లో రాదనమాట. సో ఉస్మానియా యూనివర్సిటీకి ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీరు తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, రెండవ క్వశ్చన్ చూడండి. స్కోరింగ్ అంటే ఏమిటి, దాని భావనను వివరించి ఉదాహరణలతో ప్రయోజనాలను తెలపండి. వాట్ ఈస్ స్కోరింగ్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాన్సెప్ట్ అండ్ గివ్ ఇట్స్ బెనిఫిట్స్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే స్కోరింగ్ అనేటటువంటిది ఏంటి, దాన్ని ఎలా ఇస్తాము, దాని ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, తరగతి గది పరీక్షలను వాటి యొక్క ఎంపికను మరియు లక్షణాలను వివరించండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద చాయిస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాస్ రూమ్ టెస్ట్. అంటే తరగతి గదిలో పిల్లవాళ్లకు మనం టెస్టులు ఎందుకు నిర్వహిస్తాం, ఆ టెస్టుల వల్ల బెనిఫిట్స్ ఏంటి, అంటే ఇప్పుడు FA1, SA1 అనేటటువంటి అంశాలు ఉంటాయి కదా, వాటన్నిటికీ కంటే ముందే పిల్లగాన్ని ఆ ఎగ్జామ్కి వాటికి సంబంధించినటువంటి ఎవల్యూషన్కి మనం రెడీ చేయాలంటే ఏం చేయాలి, తరగతి గదిలో టెస్టులు నిర్వహించడం, చెప్పిన క్లాస్ వెంబడే వాళ్ళని ప్రశ్నలు అడగడం, వాటికి సంబంధించినటువంటి క్యూజ్ మెయింటెనెన్స్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఏంటివి, క్లాస్ రూమ్ టెస్ట్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రుబ్రిక్స్ అంటే ఏమిటి, పోర్ట్ఫోలియోలో దాని పాత్రను వివరించండి. డెఫినెట్లీ క్వశ్చన్, వాట్ ఆర్ రుబ్రిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ ఏ పోర్ట్ఫోలియో. మీకు లాంగ్ క్వశ్చన్గా వస్తారనమాట. ప్రతి క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్లోను, షార్ట్ క్వశ్చన్లోను అన్నీ కవర్ అవుతుంటాయి. సో మీరు లాంగ్, షార్ట్ అనుకోకుండా ఒక కాన్సెప్ట్ బేస్డ్గా ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి, ఆ 10 క్వశ్చన్లు నేర్చుకోండి. నెక్స్ట్, పోర్ట్ఫోలియో యొక్క బలం మరియు బలహీనతలను చర్చించండి. డిస్కస్ ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఇక నెక్స్ట్, గ్రేడింగ్ మరియు రిపోర్టింగ్ వ్యవస్థల యొక్క విధులను చర్చించండి. డిస్కస్ ద ఫంక్షన్స్ ఆఫ్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మరియు 7th క్వశ్చన్ ఒకే ప్యాటర్న్ అనమాట, కొన్ని వర్డ్స్ ఉంటాయని చెప్పిన కదా, అట్లాంటిది. చూడండి, మదింపు అనగానేమి, సప్రమాణత యొక్క వివిధ రకాలను తెలియజేయండి. వాట్ ఈస్ అసెస్మెంట్, స్టేట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డైజేషన్. ఇక్కడ సప్రమాణత అనేటటువంటి కొత్త వర్డ్ వచ్చిందనమాట. మదింపు అనేటటువంటిది మీకు ఫస్ట్ క్వశ్చన్లో ఉంది కదా, సో అదే అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనమును మరియు సంగ్రహాత్మక సమగ్ర మూల్యాంకనమును తెలపండి. ఎక్స్ప్లెయిన్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, SA1, FA1 ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి అంశాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే CCEకి సంబంధించినటువంటి
అనమాట. ఇక్కడ సమ్మేటివ్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఏంటంటే SA1 SA2 ఉంటాయి కదా, అట్లా ఈ క్వశ్చన్ ఫ్రేమ్ అనేటటువంటిది ఇంకా ఉంటాయన్నమాట. ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం, సమగ్ర సంగ్రహాత్మక మూల్యాంకనం ఇవన్నీ ఉంటాయి కదా, CCE FA1 SA1 ఈ 3 బిట్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ CCE అనగానేమి, విద్యార్థులు దాని అవసరం మరియు అమలు చేసే విధానమును తెలపండి. వాట్ ఈజ్ CCE? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అనేటటువంటిది. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ టు స్టూడెంట్స్. ఇక్కడ NCE NCF NEP ఈ విధానాల వల్ల CCE ఎప్పుడు వచ్చింది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అది ఏ ఉద్దేశంతో ఉంచబడింది, దాంట్లో కరిక్యులం ఎలా ఉంది అనేటటువంటిది చర్చించాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. తరగతి గదిలో విద్యార్థులకు గ్రేడ్లను ఏ ప్రాతిపాదిక మీద కేటాయిస్తారు? ఆన్ వాట్ బేసిస్ ఆర్ గ్రేడ్స్ అసైన్డ్ టు స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. నెక్స్ట్ పనితీరు ఆధారిత మదింపు ద్వారా సంక్లిష్ట సాధనను కొలవడం యొక్క లక్షణాలను తెలపండి. రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెజూరింగ్ కాంప్లెక్స్ అచీవ్మెంట్ త్రూ పర్ఫార్మెన్స్ బేస్డ్ అసైన్మెంట్. ఇక్కడ 12th క్వశ్చన్ అనేటటువంటిది చూడండి, ఒకే క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ క్వశ్చన్లు కూడా రావడం జరుగుతుంది. కాకపోతే 12th క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రశ్నలు అన్ని ప్రశ్నలు ఎగ్జామ్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఆ పదాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ వస్తుంది. చూడండి, శశాంక కోటిని లెక్కించే విధానంను తెలపండి. పరీక్ష, మాపనం, మదింపు, మూల్యాంకనం ఈ 4 బిట్లలో 2 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. పోర్ట్ఫోలియో అంటే ఏమిటి, గ్రేడింగ్ అంటే ఏంటి, రిపోర్టింగ్ అంటే ఏంటి, విశ్వసనీయత అంటే ఏంటి, సప్రమాణత అంటే ఏంటి. ఈ 12th క్వశ్చన్ ఏంటంటే మీకు ఇదివరకు చెప్పిన 11 క్వశ్చన్లను ఒక చిన్నగా షార్ట్ కట్ చేశానంటే 12th క్వశ్చన్గా మీకు చెప్తున్నాను అనమాట. ఇది ఒక క్వశ్చన్ ఏం కాదు, మిగిలిన అన్ని క్వశ్చన్ల యొక్క కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూడండి, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏ కోర్ టెస్టింగ్, మెజర్మెంట్, అసైన్మెంట్, ఎవల్యూషన్, పోర్ట్ఫోలియో, గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్, రియలబిలిటీ, యాక్యురసీ మరియు రుబ్రిక్స్ అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, అదిని కూడా నేర్చుకోండి 4th క్వశ్చన్కి సంబంధించి. ఇది BEd ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు.